హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. ఈరోజు మీకు మన ఛానల్లో రెగ్యులర్గా మనం చేసుకునే వంకాయ టమాటా కర్రీని టేస్ట్కి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ ఆల్మోస్ట్ అందరూ తెలిసే ఉంటుందండి. కాకపోతే బిగినర్స్కైనా లేకపోతే బ్యాచిలర్స్కైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాణలి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. అందులో పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా పల్లీలు, 4-5 వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా వేసుకున్నాను. ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నాను, తెల్ల నువ్వులు. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇది లాస్ట్లో వేసుకోవాలని చిటపట్లాడతాయి. కొద్దిగా కరివేపాకు కూడా. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 1/2 కిలో వంకాయలకి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. వంకాయలు ముందుగా మనం కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసాను త్వరగా మగ్గడానికి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఇది మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనించుకోవాలి. తర్వాత తీసి చూద్దాం. ఇది ఫ్రై అయింది కదా. ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయలు లేతగా ఉంటేనే బాగుంటాయి. వంకాయలు వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మొత్తం పూర్తిగా మగ్గాలండి. మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాము. టమాటాలు 3 తీసుకున్నాను పెద్దవి. టమాటాలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయి, దీనికి పుల్లగా ఉంటుంది. మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. దీన్ని కూడా టమాటాలు మెత్తగా అయిపోవాలండి మొత్తం. అప్పటి వరకు వేయించుకోవాలి, నూనె పైకి తేలే వరకు. ఇందులో కొద్దిగా కారం, టేస్ట్ సరిపడా కారం వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇందులో మీకు గ్రేవీలా కావాలంటే వాటర్ కొద్దిగా వేసుకొని మగ్గించుకోవచ్చు. అలాగే ఇలా ఆయిల్లో కూడా మగ్గించుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే ఆయిల్లోనే మగ్గిస్తున్నాను. దీన్ని మరో 2 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారుగా చాలా ఈజీగా రెడీ అయిపోయింది. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, వంకాయ టమాటా కర్రీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో. మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో అలా షేర్ చేసుకోండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.